ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్పెషల్ స్కిట్ జరగబోతుంది. ఆ స్కిట్ గురించి నేను చెప్పడం కన్నా చేసి చూపిస్తా. సో లెట్స్ బిగిన్. నాకు తెలిసి మనం చాలా ఈవెంట్ కి వెళ్తుంటాం కదా, ఏదో ఊర్లో డబ్బులు తీసుకొని కామెడీ చేయలేదు అనుకుంటా, అందుకే కట్టేశారు. అయితే ప్రతి ఈవెంట్ కట్టారు కదా మనది. ఇమ్ము ఆయన మన ఇద్దరిని ఎవరు కడతారు? ఎవడకో మన జోడీ చూసి బాగా అనుకుంటా, అందుకే కట్టేసి ఉంటాడు. భాస్కర్ గారు మీరేనే చెప్పండి. మన ఇద్దరి గురించి చెప్పకూడదమ్మా, చెప్పించు కొడతారు. రామప్రసాద్ అన్న, నాకు తెలిసి నా మీద పగబట్టింది నా పిల్లలే అన్న. వాళ్ళే నన్ను ఇలా కట్టేసి ఉంటారు. పిల్లల పగబట్టి అంత కామెడీ ఎప్పుడు చేసావన్నా నువ్వు? రామప్రసాద్ అన్న నిన్ను కట్టేలేదేంటి? నన్ను కట్టలేదు బతికించేశారా? ఇటలేకపోతున్నాను. అసలు నన్నెందుకు కట్టేశారా? పోలు ఖాళీగా ఉందని కట్టేశారు. ఓవర్ యాక్షన్ చేసి అంతకు మించి ఏం లేదని అందరికీ తెలుసు. ఎవరు మమ్మల్ని కట్టేసిందే? ఎరా ఇందాక అక్కడ నేను చూశాను. అవును, ఫెవిస్టిక్ తో అతికించాను అని చెప్పావు కదా. అవును, మరి ఎందుకు జారింది కిందకి? కొంచెం జిగురు ఉంది సార్ జారిపోతుంది. సార్ చిన్న డౌట్ సార్, ఇంకా కేసే తేలలేదు, అప్పుడే లాయర్లు వచ్చారేంటి? This is not lawyer dress. మేము detectives వి. ఓహో, ఒకరి మీద అనుమానమా మీకే? ఎక్స్ట్రా జబర్దస్త్ కి మీరందరూ అన్యాయం చేశారు. అలాగైతే ఫస్ట్ మిమ్మల్ని కట్టేయాలి. స్కిట్ చేయమంటే షబీనాతో లవ్ సింబల్స్ వేయించుకున్నావా? సిగ్గుందా నీకు? అసలు స్టార్ట్ చేసింది ఎవరండి? ఎవరు? చంటి పిల్లోడికి కూడా తెలుసు మీరు స్టార్ట్ చేసేదని. ఫస్ట్ తిట్టాల్సింది మిమ్మల్ని. మామూలుగా పడబూతులు తిట్టచ్చు. బాస్కెట్ టీమ్ లో ఉన్నప్పుడు బానే కామెడీ చేసావు కదా, ఇప్పుడేమైంది? నేను బాస్కెట్ టీమ్ లో ఎప్పుడు కామెడీ చేశా? అసలు బాస్కెట్ ఎప్పుడు చేశాను కామెడీ? నువ్వు ఎప్పుడు చేసావు అయ్యా? గుడ్డలు మీద చేసుకో చెప్పు. చెప్పండి రాజుమాత. అమ్మలు కాదు, పక్కన చూడండి, ఒక పక్క జంట ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే. మీరు ముంతాజ్ షాజానా? మేము ముంతాజ్ షాజాన్ అయితే మీరెవరు? లైలా మజ్నులా? సారీ మేడం. అసలు మీకు జోడీ చేయాలని ఎందుకు అనిపించింది? అలా అంటారేంటి మేడం? మా జోడీని అందరూ ఇష్టపడుతున్నారు. జోడీని ఇష్టపడట్లేదు, చూసి కష్టపడుతున్నారు. అసలు మీ జోడీని జనాలు బయట చూస్తే జోడించి కొడతారు. ఏ నేను కొట్టారు ఎప్పుడన్నా? జోడిచ్చు కొట్టరు. ఏం సార్? ఆ జోడి మళ్ళీ అవుతుందని. ఇమాన్యుయల్, పంచలేమంటే అసలు స్కిట్ లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను మేడం? అవన్నీ చేస్తున్నావు. అలా పద్దాకులు వ్యాక్ అని పైకి అనుకోండి మేడం, ఎందుకంటే అలా అనుకుని నాకు ఊడిపోయింది, మళ్ళీ మీకు ఊడిపోతే బాగారు. రేటింగ్ పెంచమంటే నువ్వేం పెంచుతున్నావు? ఒకప్పుడు నీ పాస్పోర్ట్ ఫోటో తీసుకుంటే ఒళ్ళంతా పట్టేది, ఇప్పుడు వైజాగ్ పోర్ట్ కూడా సరిపోతుంది నువ్వు వెళ్తే. మీకు కూడా అంతే కదా సార్? ఏంట్రా? సారీ సార్, నేను చూశాను సార్. ఎప్పుడు? మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు. హై హీల్స్. హై హీల్స్ అంటే ఏంట్రా? హై అంటే ఎత్తు, హీల్స్ అంటే కొండలు. ఎత్తు కొండలు అని పిలుస్తుంది. అసలేనా మనిషి దగ్గర వెళ్ళాలి మనం. రామ్ ప్రసాద్, ప్రాబ్లం ఏంటి చెప్పండి. గుండె మీద చేసుకొని చెప్పు. ఇక్కడ ఎవడో గుండు గీసుకోలేదే. గుండు కాదు, గుండె మీద చేసుకొని చెప్పు. ఒక నిమిషం చేతులు కట్టేస్తే చీలగేసుకుంటాం గుండెల మీద నేను. నువ్వు యాంకర్ అయిపోయావు. స్కిట్లు ఎందుకు బాగా చేయట్లేదు? తప్పు నీదా, నీ టీం వాళ్ళదా? తప్పు నాది కాదు, నీది, జడ్జెస్ది. మేమేమో మంచిగా స్క్రిప్ట్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకొని చేస్తుంటే మా స్క్రిప్ట్ లో మధ్య మీరు దూరుతుంటారు. ఇంకేం స్కిట్ చేస్తాం మేము? హలో, టెలికాస్ట్ వెళ్ళి సరిగ్గా చూసుకో. అసలు ఆ స్కిట్ లో మేము మాట్లాడకపోతే అసలు స్కిట్ ఏనా ఉందా? మంగళవారం అన్నాడంట. ఇప్పుడు ఏం చేయమంటావు అయితే? అసలు మాకు తెలియాల్సింది ఏంటంటే తప్పు ఎవరిది, నీదా, శ్రీనుదా, సుధీర్దా? తప్పైనా ఒప్పైనా ముగ్గురమే చేస్తాం. హలో, యు ఆర్ మై అసిస్టెంట్ హియర్. సారీ. సొల్యూషన్ ఏంటంటే ఆ పార్టీలు పబ్బులు మానేసి స్కిట్ మీద కాన్సంట్రేషన్ పెట్టండి. ఇప్పుడు పబ్బుకి వెళ్ళాలి, స్కిట్ ఉందని ఉండిపోయాం.
రాకేష్ పడుకున్నా, కొంచెం లేట్ అయిందా చెప్పండి. మేము ఇదే చేసేవాళ్ళని స్కిట్ చూసి. ఎరా రేటింగ్ పెంచకుండా కెమిస్ట్రీ పెంచుతున్నావంట. స్కిట్ లో కొంచెం జోడీలు పెట్టి అట్లా రేటింగ్ తీసుకొద్దాం ట్రై చేస్తాం. జోడీలతో అవ్వట్లేదు ఈ మధ్యన. కొన్ని జోడీలు వచ్చిన తర్వాత కొన్ని జోడీలు కనుమరుగైపోయాయి. ఏయ్, రా. ఇంట్లో పైప్ పగిలిపోయింది సార్, అర్జెంట్ ఫోన్ చేశారు. ఒక్కరు మిగిలిపోయారు ఇక్కడ. ఏమ్మా చెప్పండి సార్. స్టార్టింగ్ లో నువ్వు ఏదో బాడీ లాంగ్వేజ్ చేసినప్పుడు రేటింగ్ బాగా పెరిగేది, ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకని? అంటే స్టార్టింగ్ లో యూ బ్లడీ జిమ్డి అన్నానండి, రేటింగ్ అలా పైకి వెళ్ళిపోయింది. ఇదేదో బాగుందని మళ్ళీ యూ బ్లడీ జిమ్డి అన్నానండి, అది అలా తగ్గిపోయిందండి, బోర్ వచ్చేసి. అందుకే నా బోర్డు కోసం పైపులు తెచ్చా. నీకు కొంచెం మనస్సాక్షి ఉందా? ఇంత బోరు కొడుతున్నా ఏసిన గెటప్ లేస్తావు ఎందుకలగా? అయ్యో బాబు, గెటప్ల గురించి మీరే చెప్పాలండి. తిప్పడు 4 సార్లు బిల్డప్ బాబాయ్ వచ్చేసి రాబడు 10 సార్లు చూసానండి నేనే. నేను ఏదో సరదాగా వచ్చాను, ఎందుకు అంత సిన్సియర్ యాడ్ చేస్తారు? తీస్తే వచ్చేస్తుంది కదా పైపులుగా. రేటింగ్ పెంచడానికి కష్టపడండి. రేటింగ్లు పెంచమంటే దరిద్రులారా, అసలు మీ స్కిట్ లో ఏం చేస్తున్నారు? వెళ్ళండి. రైజింగ్ రష్మి అండ్ టీమ్. రోజా గారు ఇలా అనిపించింది స్పెషల్ స్కిట్. రైజింగ్ రష్మి అండ్ టీమ్ చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ రోజా గారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టైల్లో కుమ్మేశారు, సూపర్. మనో గారు. రేజింగ్ రష్మి, మీ లైన్ ఆ డైలాగ్స్ మీ యొక్క ఎనర్జీతో అందరూ ఎక్స్ట్రాడనరీగా చేశారు. స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్, అంతే సూపర్. చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం, పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్ను పోటు పొడిచినవా? పడవలే, ఎందుకు? వెన్న దొరకలేదు. పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా? ప్లీజ్ బావ, నేను మనగండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గానీ పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గానీ బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పెళ్ళాలం. కానీ ఇమ్ము, నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది. సరే ఏంటో అర్థం కాదే. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు గుండె వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. నేను పుట్టాను, లోకం మెచ్చింది,
ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ వేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే, ఇట్లా వీకాలే. చూడు ఎంత వచ్చిందో. రే సద్దాం, ఒకటే ఏంట్రా? ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బావి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసింది, గిచ్చు పెక్కుమంది అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లురా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.